శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. పరమ గురువులైన మహోత్తర్ బాబాజీ గారికి, భోగన సిద్ధర్ గారికి, మా అమ్మగారు ఆత్మానందమయ్య అమ్మగారికి కోటి కోటి నమస్కారాలు. నేను శంబల అన్న హైదరాబాద్లో ఉందమ్మా. ఇక్కడికి అనుకోకుండా వచ్చాను. నేను సుషుమ్నా క్రియా యోగిని. ఆ మెడిటేషన్ గ్రూప్లోనే నా ఫ్రెండ్ ఒకరు, మేడం మీరు కంపల్సరీగా శంబలాకి వెళ్ళి అక్కడ చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది, మీరు ఆల్రెడీ మెడిటేషన్లోనే ఉన్నారు కాబట్టి మీరు ఒక్కసారి అక్కడ తప్పకుండా దర్శించాల్సిన ప్లేస్. చాలా కాస్మిక్ ఎనర్జీ వైబ్రేషన్స్ ఉన్నాయమ్మా, మీరు వెళ్ళాలి అని చెప్పారు. తను కూడా మెడిటేషన్ చేస్తారు. సో అది నాకు గురుస్ కాల్, ఎప్పుడు గురువులతోటి కనెక్ట్ అయి ఉంటాను కాబట్టి ఇది గురువుల కాల్, వెళ్ళాలి. శంబలా పేరు మనం హిమాలయాస్ దగ్గర ఉంటుంది, శంబలా అని తెలుసు. బట్ మళ్ళీ ఇక్కడ హైదరాబాద్లో శంబలా ఏంటి ఒకసారి చూడాలి. పరమ గురువు గారు ఇక్కడ, రామకృష్ణ సద్గురు గారు ఇక్కడ ఒక శంబలా ఈ పీఠాన్ని స్థాపించారని చెప్పేసి ఇక్కడ రావడం జరిగిందండి. ఒక 4 years బ్యాక్ ఇది. అప్పుడు నాకు తెలియకుండానే ఇక్కడ గురుగారి దగ్గర, మహాయోగేశ్వరి అమ్మవారి దగ్గర 8 ప్రదక్షిణాలు చేశాను. ఇక్కడ అష్టలక్ష్మణుల దగ్గర ఒక పరిక్రమ చేశానండి, మిట్ట మధ్యాహ్నం పరిక్రమ చేశాను. ఇక్కడ అసలు ఎంత కాస్మిక్ ఎనర్జీ అంటే, ఎంత పాజిటివ్ ఎనర్జీ, అసలు మొత్తం ఫుల్ డివైన్ ఎనర్జీతో నిండి ఉంది. ఆ ఎనర్జీస్ మొత్తం ఫీల్ అయ్యి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ తోటి మా ఫ్యామిలీ అండి, మా హస్బెండ్, మా పిల్లలు, మా తమ్ముడు వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా ప్రదక్షిణలు చేశారు అమ్మవారి దగ్గర, గురువు గారి దగ్గర ప్రదక్షిణ చేశారు. ఇక్కడ నాకు చాలా ఒక మంచి ఇది వెళ్ళగానే, అంటే ఇక్కడికి నేను రావడం మాత్రం ఒక దైవ శక్తిని తీసుకుందాం, ఒక పాజిటివ్ ఎనర్జీని తీసుకుందాము. భగవంతుడి దగ్గర ఇదే అండి, మన మెడిటేషన్, ధ్యాన, యోగ ఏ సాధన చేసినా కానీ భగవంతుడి దగ్గరగా ఉండాలి. మన ఈ ప్రాపంచ విషయాలన్నీ కూడా మన సమర్థంగా అన్ని చేసుకుంటా భగవంతుడికి దగ్గరగా ఉండాలి. మళ్ళీ ఇది కాకుండా అని ఉండే నేను సుషుమ్నా క్రియా యోగాలో. సో అలాగే మామూలుగా చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఎగ్జాక్ట్గా ఒక 1 week కండి, మా ఫాదర్ లేరు ఇప్పుడు. యాక్చువల్గా మా తమ్ముడు వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నారు. అప్పుడు మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ అండి కాల్ చేశారు మా హస్బెండ్కి, బాబు మీ బావమరిది వాళ్ళ ఫోన్ నెంబర్ కావాలి నాకు, దేని గురించి అని అడిగితే, మీ మామగారు ఇలా ఒక స్థలం కొనిపెట్టారయ్యా, అది ఎవరికి తెలియదు, వాళ్ళ మిస్సెస్కి కూడా తెలియదు, నేను వాళ్ళ అబ్బాయికి అప్పచెప్పాలని చెప్పేసి మీకు కాల్ చేస్తున్నాను అని చెప్పేసి నంబర్ తీసుకొని మా తమ్ముడు కాల్ చేసి, ఒక హ్యూజ్ అమౌంట్ అండి. ఎంత అమౌంట్ అంటే అది మొత్తం మా మదర్కి తన లైఫ్ లాంగ్ అనమాట, ఇంకెవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండేలాగా ఎంత మిరకిల్ అంటే వితిన్ 1 weekలో నేను వచ్చి ఇక్కడ 8 సార్లు అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేసుకొని, గురువుగారి చుట్టూ ప్రదక్షిణ చేసి, అష్టలక్ష్మి ప్రదక్షిణ చేసిన తర్వాత అసలు లిటరల్గా మా తమ్ముడు వాళ్ళు, మా అమ్మ వాళ్ళు ఫైనాన్షియల్గా ఏ ప్రాబ్లం లేకుండా కూడా సెటిల్ అయ్యారు. మళ్ళీ ఒక 2 weeks బ్యాక్ హిమాలయాస్కి వెళ్ళామండి. హిమాలయాస్ ఉత్తరాఖండ్, మహోత్తర్ బాబాజీ గారి కేవ్, నీమ్ కరోలి బాబా గారి దగ్గర అన్ని దర్శనాలు చేసుకుంటానే మా వారు శంబలా గురించి మళ్ళీ టాక్ వచ్చింది. మరలా గురుమాతోటి మరలా ఇంత మంచి ప్లేస్కి వచ్చి, ఎంత కాస్మిక్ ఎనర్జీ అండి అసలు. యాక్చువల్గా అయితే నాకు అంతకుముందు ఓన్లీ ఆజ్ఞా చక్ర పర్పుల్ కలరు, ఇప్పుడు అసలు మొత్తం సహస్రార చక్ర అనమాట. ఎక్కడ కూర్చున్నో ఫుల్ బాడీ అంతా వైబ్రేట్ అవుతూ ఉంది. ఇంకా అది మనం మాటల్లో చెప్పలేమన్నమాట. అంత పాజిటివ్ ఎనర్జీని తీసుకొని, ఎన్నో బ్లెస్సింగ్స్ తీసుకొని ఇక్కడి నుంచి మనం వెళ్తాము. ఇది మన నార్మల్ లైఫ్ కూడా ఎంతో ఉపయోగపడుతుంది. మీరందరూ తప్పకుండా వచ్చి, ఇంత పవిత్రమైన ప్లేస్ మన రామకృష్ణ సద్గురు గారు మన కోసం, మన మానవ జాతి కోసం ఇంత మంచి ప్లేస్ ఇక్కడ ఆయన వచ్చి ఇంత డెవలప్ చేసి ఇంత చేస్తున్నారు. విజయశ్రీ అమ్మ అందరూ వచ్చి ఇక్కడ ఈ డివైన్ ఎనర్జీని తీసుకొని, ఇక్కడ బ్లెస్సింగ్స్ తీసుకొని మీ నార్మల్ లైఫ్లో కూడా అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకోవాలి కదా. నేను డాక్టర్ లక్ష్మీ హేమలత అండ్ ఐఎమ్ ఏ కార్డియాక్ పర్ఫ్యూషనిస్ట్, అపోలో హాస్పిటల్స్, DRDO. ఓం సుషుమ్నా మంగళం, నిత్య శుభమంగళం.